ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా నీ ప్రేమతోనేగా పరిపూర్ణ అవతార పురుషుండవు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు పరిపూర్ణ అవతార పురుషుండవు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు సరిలేరు నీకిలను ఎవరైనను సరిలేరు నీకిలను ఎవరైనను సర్వోన్నతుండవు సకలాత్మవు నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా నీ ప్రేమతోనేగా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. పన్నికేశ్వరరావు గారు మీకు జై. జై బాబా అండి. ఇప్పుడు నాగమణి గారు పాడిన తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా తండ్రివి నీవే మము చల్లగా కరుణించే బాబవు నీవే మెహరు బాబా మెహరు బాబా తల్లివి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే మము చల్లగా కరుణించే బాబవు నీవే మెహరు బాబా మెహరు బాబా వేడుకొన్న దయతలచే మెహరు బాబా మా తోడు నీడవై మాపై చూపుము కరుణ వేడుకొన్న దయతలచే మెహరు బాబా మా తోడు నీడవై మాపై చూపుము కరుణ మెహరు బాబా మెహరు బాబా తల్లివి నీవే తండ్రివి నీవే మము చల్లగా కరుణించి బాబవు నీవే గాలిలోన దీపముల ఉన్నామయ్యా జాలి చూపగా మాకి రావేమయ్యా గాలిలోన దీపముల ఉన్నామయ్యా జాలి చూపగా మాకై రావేమయ్యా మెహరు బాబా మెహరు బాబా తల్లివి నీవే తండ్రివి నీవే మము చల్లగా కరుణించే బాబవు నీవే నీ పూజకై పూజిన పువ్వులమయ్యా నీ నామ భజన మేము చేసిదమయ్యా నీ పూజకై పూజిన పువ్వులమయ్యా నీ నామ భజన మేము చేసిదమయ్యా మెహరు బాబా మెహరు బాబా తల్లివి నీవే తండ్రివి నీవే మము చల్లగా కరుణించే బాబవు నీవే మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. పన్నగేశ్వరరావు గారు జై బాబా అండి. జై బాబా అండి. మన గారు జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు పాడిన తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై మెహర్ బాబా సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. రాత్రి గాని పగలు గాని సమయము ఏదైనా
రాత్రి గాని పగలు గాని సమయము ఏదైనా మెహరుని స్మరణమే మాకు ఆనందము ఆనందము. రాత్రి గాని పగలు గాని సమయము ఏదైనా మెహరుని స్మరణమే మాకు ఆనందము ఆనందము ఆనందము. నేడు గాని రేపు గాని అవతల నాడైన గాని నేడు గాని రేపు గాని అవతల నాడైన గాని ఇంటనున్న బయటనున్న ఎక్కడ ఎటులున్నా సంకట స్థితిలోనున్న సతమతమైపోతున్నా సంకట స్థితిలోనున్న సతమతమైపోతున్న ప్రేమమయుని ధ్యానమొకటే సర్వస్వము సర్వస్వము సర్వస్వము. రాత్రి గాని పగలు గాని సమయము ఏదైనా మెహరుని స్మరణమే మాకు ఆనందము ఆనందము ఆనందము. నిదురనైన లేచి ఉన్న కాల కృత్యములనున్నా నిదురనైన లేచి ఉన్న కాల కృత్యములనున్న కూర్చున్న నిలుచున్న ఏ పనిలో మునిగున్నా సంతోషములోనున్న సంశయంబులోనున్నా సంతోషములోనున్న సంశయంబులోనున్న ప్రేమ తండ్రి సేవయమ సకలార్థము సకలార్థము సకలార్థము. రాత్రి గాని పగలు గాని సమయము ఏదైనా మెహరుని స్మరణమే మాకు ఆనందము ఆనందము ఆనందము. వేడుచున్న పాడుచున్న మెహరు శ్రీ అనుచున్నా వేడుచున్న పాడుచున్న మెహరు శ్రీ అనుచున్న నడుచుచున్న నవ్వుచున్న నలిగి నలిగిపోతున్నా తలంచుచు తపించుచు తన్మయమైపోతున్నా తలంచుచు తపించుచు తన్మయమైపోతున్న తండ్రి మెహరు పాదాలే శరణము మాకు తండ్రి మెహరు పాదాలే శరణము మాకు శరణము మాకు శరణము మాకు. రాత్రి గాని పగలు గాని సమయము ఏదైనా రాత్రి గాని పగలు గాని సమయము ఏదైనా మెహరుని స్మరణమే మాకు ఆనందము ఆనందము. మెహరుని స్మరణమే మాకు ఆనందము 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 ఆనందము. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు జై బాబా. ఒక్క మాటలో చెప్పాలంటే అహర్నిశలు సర్వకాల సర్వస్వ యందు ఆయన నామే మనకు ఆనందం. జై బాబా. శ్రీకుమార్ గారు పాడు. శ్రీకుమార్ గారు ఇస్తానమ్మా, వరుసలో వస్తున్నాను, ఇస్తా. శ్రీకుమార్ గారు పాడిన తర్వాత బారాటం విశాల్ గారు సిద్ధంగా ఉంటారు. ఛార్జింగ్ అయిపోతుంది. పాడండి. నేను అన్నా శ్రీకుమార్ గారిని పాడమన్నానండి మిమ్మల్ని. ఏమో శ్రీకుమార్ గారు వెళ్ళిపోయారు. పాడండి. ఫోన్ ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతుంది సార్ వాళ్ళది.
ఓకే, ట్రబుల్ ఉన్నట్టుంది. భరత్ విశాల్ గారు మీరు సిద్ధంగా ఉంటే మీరు పాడండి, తర్వాత వాళ్ళు పాడతారు. జై బాబా. ఇందాక అన్ముట్ అయ్యారు ఆంటీ వాళ్ళు పాడింది. ఓకే, పాడండి పాడండి శ్రీకుమార్ గారు పాడండి. మళ్ళీ పాడండి శ్రీకుమార్ గారు, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు చేయట్లేదు అంటున్నారు. అది ఎవరు చేయక మ్యూట్ మీదే ఆటోమేటిక్ గా అయిపోతుంది. అయితే ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. అది ఓకే, మీరు విశాల్ గారు మీరు పాడండి. పాడండి అయితే లెఫ్ట్ అయ్యి మళ్ళీ వస్తాం. విశాల్ గారు పాడండి. అంకుల్ అవతార్ మెహర్ బాబా కి జై. నాకు దైవాని వయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ఒక్క నీవే నాకు దైవాని వయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా వేదాలు ఘోషించు శాస్త్రాలు సాగించు వేదాలు ఘోషించు శాస్త్రాలు సాగించు వేద వేదుడ నీవు విదితమైనది చాలు వేద వేదుడ నీవు విదితమైనను చాలు ఒక్క నీవే నాకు దైవాని వయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి ఒక్క నీవే నాకు దైవాని వయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో ప్రాప్తమైనది నేడు అవతారణి ప్రేమ ప్రాప్తమైనది నేడు అవతారణి ప్రేమ ఒక నీవే నాకు దైవాని వయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ శాశ్వతము కావాలి నేను నీ వగు వరకు శాశ్వతము కావాలి నేను నీ వగు వరకు ఒక్క నీవే నాకు దైవాని వయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. శ్రీకుమార్ గారు మీరు పాడండి. తర్వాత ఈలోగా రజని గారు వస్తే ఆవిడ ప్రసంగం ఉంటుంది. ప్రసంగం అయిన తర్వాత పుష్పలత గారు, అప్పారావు గారు, శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా పాడండి. జై బాబా.
గోల గోల. జై బాబా. బాబా సర్వేశ్వర దేవా సర్వాత్మక అహమును బాపేటి సర్వోన్నత బాబా సర్వేశ్వర యుగ యుగంబుల నీవు జగముల మేల్కొల్ప అవసరంబున నీవు అరుదించుచున్నావు. జరాష్టరు నీవే, రామకృష్ణులు నీవే, బుద్ధ క్రీస్తులు నీవే, మహమ్మదు నీవే. బాబా సర్వేశ్వర దేవా సర్వాత్మక యుగ యుగంబుల నీవు బోధించునప్పటికీ మానవులు ఏ మరచి పెడచెవిని పెట్టిరిగా. ఈ యుగంబున దివ్య మౌనం వహించి బోధలే లేకుండా జాగృతమునర్చావు. బాబా సర్వేశ్వర దేవా సర్వాత్మక కలియుగంబున నీవు ప్రేమావతారివై ప్రేమయే దైవమని ప్రేమించమన్నావు. దేవుడే సత్యమని దేహంబ నిత్యమని ముక్తినిచ్చే ప్రభువ మెహరావతార. బాబా సర్వేశ్వర దేవా సర్వాత్మక అహమును బాపేటి సర్వోన్నత విషయవాంఛలు గోరి నను వేడబోకండి. కపటమే విడనాడి కడు నీతితో మీరు సంసార బాధ్యతలు సవ్యంగా తీర్చండి. సర్వార్పణము చేసి సర్వేశ్వరు చేరండి. బాబా సర్వేశ్వర దేవా సర్వాత్మక సర్వశక్తుడ నీవు, సర్వజ్ఞుడవు నీవు, సర్వసాక్షివి నీవు, సర్వంతర్యామివి. సత్యమే కనుకొనగా నిత్యము వేడద, సత్యమే కనుకొనగా నిత్యము వేడద. సంస్కార బంధములు సడలించరావయ్యా, సంస్కార బంధములు సడలించరావయ్యా. బాబా సర్వేశ్వర దేవా సర్వాత్మక అహమును బాపేటి సర్వోన్నత బాబా సర్వేశ్వర దేవా సర్వాత్మక. జై బాబా అండి, జై బాబా. జయబాబు అండి. శ్రీకుమార్ గారు జయబాబు. ఇప్పుడు మెహరాజన్ గారు వచ్చేసారు కాబట్టి ఆవిడ ప్రసంగం ఉంటుంది. ఆవిడ ప్రసంగం అయిన తర్వాత పుష్పలత గారు, అప్పారావు గారు, శర్మ గారు 3 పాటలు పాడతారు. తర్వాత మరి సులోచన గట్టపోయారు. మీరు ఆ హారతి పాడతారంటే ఇక్కడ పాడొచ్చు, లేదంటే శర్మ గారు చెప్తాను. శర్మ గారు మొట్టమొదటి పాటిస్తారు మీకు జై మెహర్ బాబాలో. మీ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు మనకి మెహరాజన్ గారు ప్రసంగం.
జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ జై బాబా. బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. బాబా చెప్పిన ఒక సందేశంలోని ఒక అద్భుత విషయాన్ని మనం తెలుసుకోవడము. అలవాటుగా చేసే ఆచార వ్యవహారాలు అర్ధరహితాలు అన్న బాబా విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. బాబా ఇప్పుడు కోరేది ఏంటంటే మనతో నిత్యం ఉంచుకోవడానికి ఎరుకతో ప్రయత్నించండి అంటారు బాబా. అంటే తన నిత్య సహచరణ చేసుకోమని బాబా కోరుతారు ఎప్పుడు కూడా. ఒక నిమిషం. బాబా కోరేది ఏంటంటే బాబాను మనతో నిత్యం ఉంచుకోవడానికి ఎరుకతో ప్రయత్నించండి అంటారు. అంటే బాబా కొంగు పట్టుకుని ఉండడానికి బదులు మనం ఏమనుకుంటున్నామంటే బాబాని ప్రేమిస్తున్నాము అనుకుంటాం. కానీ బాబా ఏమన్నారు, ముందు నేను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించగలవు అన్నారు. అలాగే బాబా కొంగును పట్టుకుని ఉండడానికి బదులు బాబాయే మనలను తన కొంగు కట్టి ఉంచుకున్నారన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అలా గుర్తు తెచ్చుకోవడమే ఆయన జ్ఞాపకం చేసుకోవడం, దాంతో ఆయన నిత్య సహచరుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు బాబా. బాబా చాలా ఖచ్చితంగా కూడా చెప్పారు. నిరంతరం ఆయనతో ఉండాలి అంటే బాబా హాజరుని పట్టించుకోవాలి మనం ముందు. ఆ హాజరుని పట్టించుకోకపోయినా కూడా బాబా తన అపార కరుణ వలన మనతోనే ఉంటారనేది వాస్తవం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే తన సంబంధాన్ని ఎంత దృఢంగా అంటే ఎంత ఎక్కువగా మనం ఆయనతో ఉంటామో అంత ఎక్కువగా ఆయన కొంగుని జారి పెడిచిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా బాబా చెప్తారు. ఏం చెప్తారంటే ఒక విద్యుత్ పరికరం పని చేయడానికి ఒక వైరు ఆ పరికరాన్ని కరెంటుతో అనుసంధానం చేయబడి ఉంటుంది కదా. ఈ రెండింటి మధ్య ఏ కనెక్షన్ అయినా సరిగ్గా లేకపోతే ఆ పరికరం పనిచేయదు. అలాగే నాతో మీ సంబంధం కూడా ఇరువైపులా అనుసంధించబడి ఉండాలి అంటారు బాబా. అప్పుడే మనం బాబాతో సన్నిహితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా బాబాతో అనుబంధం ఏర్పడిన తర్వాత మనకి మార్గంలో చాలా ఆటంకాలు వస్తాయి. అవి ఒక్కొక్కటిని తొలగించుకోవాలంటే అది కూడా ఆయన సహాయ సహకారాలతోనే తొలగించుకోగలమండి. మన వల్ల కాదు. చాలా మాయకి అతుక్కుపోయి ఉంటాం. అందులో మాయా ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ కలియుగంలో అని కూడా బాబా చెప్తారు. ఓసారి ఇరిచ్చిని ఒకరు అడుగుతారు. అంటే ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఓసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇరిచ్చిని ఒకరు అడుగుతారు, నీవు బాబా వద్ద ఇన్నేళ్లుగా ఉన్నావు కదా, మరి నీవు ఆయన నుండి ఏమి పొందావు అని అడిగితే ఇరిచి సమాధానం చాలా చక్కగా అంటే ఆ సమాధానం ఎలా చెప్పాలో తెలియదు. తనకి తెలియక బాబాని అడుగుతాడు. బాబా ఇలాగా నన్ను అడుగుతున్నారు, ఏం చెప్పాలి అంటే అతని ప్రశ్నే సరైంది కాదు అంటారు బాబా. బాబాతో ఉండడం వలన ఏం లాభం పొందావు కాదు, ఏం పోగొట్టుకున్నావు అని అడిగి ఉంటే వాళ్ళకి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పి ఉండేవాడివి. ఎందుకంటే నాతో సంబంధం ఏర్పడిన తర్వాత నీవు ఏమి విడిచిపెట్టాలో ఒక పెద్ద లిస్టే సిద్ధించుకోవాలి అంటున్నారు బాబా. అంటే బాబా దగ్గరికి వస్తే చాలా పోగొట్టుకుంటా ఉండి మనకి తెలియదు అది. కానీ ఒక్కొక్క సందర్భంలో బాబా చెప్తూ ఉంటారు, అంటే బలహీనతలు ఉన్నా కూడా నాతో ఉంటే నేను జీవిత గమ్యాన్ని చేరుస్తాను అని. కానీ ఆ బలహీనతలు ఉన్నాయా పోయాయా, సంస్కారాలు మంచి ఉన్నాయా చెడ్డ ఉన్నాయా, ఇది నీకు అనవసరం. నాతో ఉండడమే, నా కొంగు పట్టుకోవడమే కరెక్ట్ విధానం అని చెప్తారు బాబా. ఇక్కడ ఇరిచితో కూడా బాబా ఏమంటున్నారు, ఏం పొందావు అంటే కన్నా ఏం పోగొట్టుకున్నావంటే పెద్ద లిస్టే ఉంటుంది అంటున్నారు బాబా. కాబట్టి ఇక్కడ మనకి మహాభారతంలో కూడా కృష్ణ పరమాత్మని ద్రౌపది అడుగుతుందండి. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అన్నా అని పిలిచిన వెంటనే ఆయన పలుకుతూ ఉంటాడు. పలికితే అప్పుడు ద్రౌపది అడుగుతుంది, అన్నా నీవు ఎప్పుడూ నాతోనే ఉండిపోవచ్చు కదా అంటే కృష్ణుడు తప్పకుండా ఉంటాను, కానీ నువ్వు ఈ మురళి వలె అయిపోవాలి అంటాడు. అంటే ఈ మురళిని పట్టుకు చూస్తూ ఇందులో ఏముంది, అన్నీ కన్నాలే కదా అంటుంది ద్రౌపది. అంటే ఆ మురళి అంతా ఏముంటాయండి, అన్ని హోల్సే ఉంటాయి. పూర్తిగా గాలి అందులో విడిపోవడానికి వీలుగా మురళి ఉంటుంది. ఇలా అయిపోవాలి అన్నప్పుడు ద్రౌపది అంటుంది, ఇందులో ఏమీ లేదు కదన్నా, అంతా ఖాళీగానే ఉంది కదా అంటే
అప్పుడు కృష్ణుడు అంటాడు, అవును నీవు కూడా అన్నీ అన్నీ విడిచిపెట్టి, అంటే కోరికలు, వాంఛలు, ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ విడిచిపెట్టేసి ఖాళీ అయిపోవాలి అంటాడు కృష్ణ పరమాత్మ ద్రౌపదితో. అలాగే బాబా కూడా ఏమంటున్నారు, నీ బలహీనతలను నా పాదాల వద్ద వదిలితే నువ్వు అలాంటి సర్వార్పణ నాకు కావాలి, అలాంటివి నాకు బహుమతులుగా ఇవ్వండి అని బాబా చెప్పిన సందర్భాలు కూడా మనకి తెలుసు. కనుక బాబాతో మన అనుబంధం కనుక ఈ కోరికలతో నింపుకుంటూ ప్రాపంచకం కావాలి, బాబా కావాలంటే కుదరదు, ఏదో ఒకటే కావాలి. కాబట్టి ఈ ప్రభు పాదాల చెంత ఏం వదలాలి అంటే, మన ఈ బలహీనతలను వదిలేస్తే కనుక, ఈ హృదయ పాత్రని ఖాళీ చేస్తే గనక అందులో నేను వచ్చి కూర్చుంటాను అని బాబా చెప్పిన సంగతులు కూడా మనకు తెలుసు. కాబట్టి నిత్య సహచరుని చేసుకోవాలన్నా, బాబా బాంధవ్యాన్ని మరింత పెంచుకోవాలన్నా, ఆయన కొంగుని 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలన్నా కూడా ముందు మనం ఖాళీ పాత్ర అవ్వాలి. అంటే మన హృదయంలో ఉన్నవన్నీ కూడా ఖాళీ చేసుకోవాలి. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు అనేక మంది ప్రేమికులు ఎలా ఉండేవారంటేనండి, ఈ బాబా అభిష్టం మేరకు తమ జీవితాలు నడిపించుకునేవారు. ఎంత అద్భుతంగా అంటే, ప్రతి చిన్న విషయం వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ ని కూడా బాబా మీదే ఆధారపడిపోయేవారు. ఎంత ఆధారపడిపోయేవారంటే, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడికి పేరు ఏం పెట్టమని బాబాకు ఉత్తరం రాస్తే, బాబా కొన్ని కారణాల వల్ల లేట్ అయితే 1 ఏడాది 2 ఏళ్ళు కూడా వెయిట్ చేసేవారు వాళ్ళు. బాబా నుంచి బలానా పేరు పెట్టండి అనే వరకు కూడా ఆ పిల్లకి పేరు పెట్టేవారు కాదు. అంతలాగా బాబా మీద ఆధారపడిపోయి ఉండేవారు. అంత అద్భుతంగా ఉండేవి ప్రేమికుల జీవితాలు. కాబట్టి బాబా ఎలా చెయ్యమంటే అలా ఆయనిచ్చే ఆదేశాలే వారికి మార్గనిర్దేశకం చూపేది. కానీ ఇప్పుడు మరి బాబా భౌతికంగా లేరు కదా, మనకి ఏంటి మార్గనిర్దేశము అంటే బాబా ఇచ్చిన అద్భుత సందేశాలండి. మనకి మై విష్ ఇచ్చారు, హౌ టు లవ్ గాడ్ ఇచ్చారు, హైయెస్ట్ ఆఫ్ ది హైలో చెప్పారు కూడా బాబా ఎలా ఉండాడో ప్రేమికుడు అనేది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒకసారి అవగాహన చేసుకునేలా సందేశాలను మనం తెలుసుకోవాలి. ఈ సందేశంలో ఆ సందేశం ఏమిటి అంటే వెంటనే మనకి గుర్తు రావాలి. ఈ భౌతిక శరీరం త్యజించిన పెదప మనం ఎలా విధేయత చూపాలో చెప్పిన ఒక సందేశం ఉంది. అంటే బాబా కొంగుని పట్టుకోవాలి అంటే బాబాని ప్రేమించడం, ప్రేయర్స్ చేసుకోవడం, లేకపోతే సహవాసులకు వెళ్ళడం, పాటలు పాడడం, ఇలా బాబా గురించి తలుచుకోవడం కూడా మంచిదే. కానీ అసలన్నది ఏంటి అంటే ఆ సందేశాన్ని అనుసరించడం అండి. అంటే మన లైఫ్లో ఆ సందేశాన్ని బాబా చెప్పినట్లుగా మనం విధేయత చూపుతో అనుసరించడం, అంటే దాన్ని ఆచరించడానికి ప్రయత్నించడం అన్నమాట. ఆ సందేశమే మై విష్ అండి. బాబా సందేశం బాబా కూడా చెప్పారు, ఇది ప్రేమికులకి ఇచ్చే సందేశం, నేను నా ప్రేమికుడు ఉన్నవాడు ఇది ఆచరించి తీరాలి అని చెప్పారు. ఆర్డర్ కింద కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు బాబా. కాబట్టి మై విష్ లో బాబా ఏం చెప్తున్నారంటే, ప్రతి అంశం కూడా మీ జీవితాలు బాబా చుట్టూ అల్లుకుపోయేటట్లు మలుచుకోవడానికి దోహదపడుతుంది ఈ సందేశం అని కూడా బాబా చెప్తున్నారు. అంటే అది నడిపిస్తారనమాట. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఎలా పరిష్కరించవచ్చో మై విష్ చెప్తుంది. ఎలా నడుచుకుంటే జీవిత గమ్యాన్ని చేరవచ్చో మై విష్ చెప్తుంది. ఎలా ఆఖరి క్షణాల్లో బాబా స్మరణకి రావాలంటే మై విష్ చెప్తుంది. స్వార్థం ఉండకూడదంటే మై విష్ చెప్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ మై విష్ ని మనం ఆచరించాలి అంటే విధేయత చూపించాలి. ఎలాంటి విధేయత చూపించాలి? బాబా భౌతికంగా ఉన్నప్పుడు ప్రేమికులు ఎంత ఆధారపడిపోయేవారో అలా మనం కూడా అంత విధేయత, ప్రభువే మన దగ్గర ఉన్నాడనే విధేయతతో ఈ మై విష్ లో ఒక్క పాయింట్ నైనా ఆచరిస్తే కనుక మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయని బాబా ఇచ్చిన భరోసా ఉంది. కాబట్టి భగవంతునిగా ఆయన్ని విశ్వసిస్తూ ప్రేమిస్తూ బాబాకి సర్వార్పణ అయిపోయామండి, విధేయత చూపుతున్నాము అనుకునే ప్రతి ప్రేమికుడి కర్తవ్యం నా వాంఛితం సందేశంలోని అంశాలను ఏదో ఒకటి ఆచరించడమే అని చెప్తున్నారు బాబా. ముందు దృష్టి పెట్టండి, తర్వాత జీవించడం నేర్చుకోండి అన్నారు. అంటే దృష్టి పెట్టడం అంటే బాబా 6 సందేశాలు ఇచ్చారండి. ఈ 6 సందేశాలు కూడా అద్భుత సందేశాలు. ఇవన్నీ మనకి తెలుసు. కానీ ఎందుకు మనం ఆ మై విష్ ని ఆచరించాలి అంటే ఆయనకి విధేయత చూపాలి. ఆ విధేయత ఎలా చూపించాలంటే బాబా భౌతికంగా ఉన్నప్పుడు ప్రేమికులు ఎలా ఆయన మార్గనిర్దేశం చేసుకొని ప్రతీది బాబా మీద ఆధారపడిపోయి విధేయత చూపించారో అలా మనం కూడా ప్రభు మన దగ్గరే మన హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి మనం కూడా విధేయతతో మన జీవితాన్ని ఆయన ఇచ్చ ప్రకారం, అదే మై విష్ అండి, ఇచ్చ ప్రకారం నడుచుకోవడానికి మనం అనుసరించాలన్నమాట. ఇలాగా అంటే ఇది ఒక కర్మకాండ కింద కాకుండా
మనకు కొన్ని అలవాటు అయిపోతూ ఉంటాయి. 7 అయ్యేసరికి ప్రార్థన చేసేయాలి, రాత్రి 7 అయ్యేసరికి ప్రార్థన 7 5 అయితే ఏదో కంగారు పడిపోతూ ఉంటారు చాలా మంది ప్రేమికులు. అది అనవసరం అని చెప్పారు బాబా. హృదయంలో నీ ప్రభు ఎక్కడికి వెళ్ళడు. నువ్వు హృదయపూర్తిగా ప్రార్థన చేస్తే అది టైంతో సంబంధం లేదని కూడా బాబా చెప్పారు. కానీ దేనికి టైం అంటే ఒక డిసిప్లిన్ కోసం. ఇప్పుడు ఆకలేస్తే ఎలాగ మనకి సిగ్నల్ ఇస్తుందో భోజనం చేయమని, అలా ప్రార్థనకి ఒక టైం పెట్టుకుంటే ఆ టైం ప్రకారం చేస్తూ ఉంటాం. అది ఒక డిసిప్లిన్కి అలవాటు అవుతుంది తప్ప టైంకి అలవాటు పడిపోయి ప్రార్థన చేయడం కాదు. బాబాకు అలవాటు అయిపోయి ప్రార్థన చేయడం అనేది అలవాటు అవ్వాలి. కాబట్టి ఈ అలవాటుగా చేసే ఆచార వ్యవహారాల అర్థరహితాలన్న బాబా విషయాన్ని మనం తెలుసుకుంటే అసలు మనం ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. ఇప్పుడు మై విష్ లో కూడా ఈ పాయింట్ అన్ని మనం చెయ్యగలమా అనుకుంటామండి. కానీ నిజంగా ప్రభువు మన హృదయంలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన నిత్య సహచరుడు. ఇందాక చెప్పుకున్నాం మనం, ఎలక్ట్రికల్ వైర్ ఎలా కనెక్ట్ అయి ఉంటుందో అలా మనం ఆయనతో కనెక్ట్ అయి ఉంటే కంపల్సరీగా బాబా ఆర్డర్ని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు ఈ విషయం గురించి మనం ఒక్కసారి మననం చేసుకుందాం. అంటే మనం చేసుకుందాం, ఏదైనా సరే ఆచరించడానికి ప్రయత్నించడమేనండి. ఆ ప్రయత్నంలో ప్రభు అండ ఉంటే మాత్రం అది తప్పకుండా నెరవేరుతుంది. కనుక దీని గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. అలవాటుగా చేసే ఆచార వ్యవహారాలు అర్ధరహితాలు అంటున్నారు బాబా. దీనికి ముందు హఫీజు సూక్తిని కూడా బాబా చెప్తారండి. అదేంటంటే, నీ స్వభావం నుండి నీవు బయటపడలేకపోతే ప్రియతముని గడపలో అడుగు పెట్టాలని ఎలా ఆశించగలవు? నీ స్వభావం అంటే నీకు కొన్ని ఉంటాయి. నాకు ఇదే కంఫర్ట్ అండి, నేను ఇలాగే ఉంటానండి, నేను ఇలాగే మాట్లాడతానండి అంటే బాబా కూడా చెప్తారు, ఇతరులను నొప్పించకుండా మాట్లాడేది అది అతనికి బాధ కలుగుతుంది అంటే అది అబద్ధమైనా కూడా అబద్ధం కాదు అన్నారు బాబా. అంటే కోపం ద్వారా గాని పరోక్ష ద్వారా గాని ఎవరిని బాధ పెట్టకూడదు. అది కూడా భగవంతుని ప్రేమించినట్లే అని చెప్పి హౌ టు లవ్ గాడ్ లో చెప్తారు. అంటే బాబా ఇచ్చిన ప్రతి సందేశం కూడా ఒక మానవుడు సాధకుడిగా, భక్తుడిగా, ప్రేమికుడిగా, ఆఖరికి భగవంతుడిగా ఎలా తయారవచ్చో బాబా సందేశాలు మనకి చెప్తాయండి. ఇక్కడ హఫీజు కూడా ఏమంటున్నాడంటే, నీ స్వభావం నుండి నీవు బయటపడలేకపోతే అంటే నేను అనే ఆ విధానం ఉంది చూసారా, నాతోనే ఉంది, నేనే చేయగలను, నేను లేకపోతే ఎలా, ఇలా నేను అనే దాంతో బయటపడలేకపోతే ప్రీతముని గడపలో అడుగు ఎలా పెట్టగలవు అని అడుగుతున్నాడు. అంటే అక్కడ నేను ఉన్న చోట నేను ఉండను అని చెప్పి బాబా చెప్తున్నారు. కాబట్టి హఫీజు సూక్తి ముందు చెప్తున్నారు బాబా. ఈ అలవాటుగా చేసే ఆచార వ్యవహారాల విషయంలో వామన్ అనే అతని విషయంలో జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకుందామండి. వామన్ అంటే మనకు తెలుసు, బాబాతో పాటు ఉండి ఆది సీనియర్ చదివిస్తారు అతన్ని. అతను చాలా బాబా ప్రేమికుడు కూడా. అతను చిన్నప్పటి నుంచి బాబా దాంట్లో ఉంటాడు. ఈ వామను ఒక ఆది సీనియర్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. అతడు హిందూ ధర్మం పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉండేవాడు. అతడు ప్రతి ఆదివారం ఆది సీనియర్ ఆఫీసు నుండి సందేశాలను, వార్తలను తీసుకుని ఆది సీనియర్ స్కూటర్పై మెహరాజాద్ వస్తూ ఉండేవాడు. ముఖ్యమైన సందేశాలు చేరవేయవలసి ఉంటే ఆదివారమే కాకుండా వారంలో ఇతర రోజులలో కూడా మెహరాజాద్ వచ్చేవాడు వామన్. వామన్కి ఏ దేవతా విగ్రహం ఎదురైనా వంగి వంగి నమస్కరించడం అలవాటు. ఒకరోజు బాబా అతనిని సరిచేస్తూ కొంచెం కఠినంగానే ఇలా అన్నారు, వామన్, నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడను. కనిపించిన ప్రతి విగ్రహానికి ఎందుకు నమస్కరిస్తావు? ఇంకెప్పుడు అలా చేయకు. ఈ రోజు నుండే అలా చేయడం మానే అన్నారు బాబా వామన్తో. కొంచెం కటువుగానే చెప్పారట బాబా. ఏంటంటే అతనికి అది అలవాటు. హిందూ సాంప్రదాయంలో మనలో కూడా చాలా మందిని చూస్తూ ఉంటామండి. మనం బాబా ప్రేమికులు అవ్వనప్పుడు కూడా మనం కూడా ఇదే చేసి ఉంటాం. కానీ ప్రతి భక్తులు కూడా ఏంటంటే ఒక విగ్రహం కనిపిస్తే వెంటనే వంగి దండం పెట్టడం, నమస్కారం చేసడము, అది రోడ్డా ఇల్లా ఇంకేం చూసుకోడు. ఆ భక్తి పారవస్యంలో వాడు చేస్తాడు. బాబా ఏం చెప్తున్నారంటే వామన్ తోటి, నేను మానవ రూపంలో ఎదుర్కొన్నా నీ భగవంతుడిగా నేను ఉన్నానని చెప్పినప్పుడు మళ్ళీ విగ్రహాల దగ్గర అలా వంగి వంగి నమస్కరించకు అని చెప్పి బాబా కఠినంగానే వార్నింగ్ ఇచ్చారట. అది మానే ముందు అని చెప్పారట. చాలా ఆ బాబా ఆదేశాన్ని వామన్ చాలా కాలం పాటు పాటించాడు. ఎస్, బాబా చెప్పింది నిజమే కదా, దైవీ మానవుడే నా ఎదురుగుండా ఉన్నప్పుడు నేను విగ్రహాల వెంట ఎందుకని చెప్పి అది గ్రహించి వామన్ ఇంకా చేయడం మానేసి బాబా చెప్పినట్లే ఉండేవట. కానీ అతడు ఒకసారి తన బంధువుతో కలిసి హిందూ దేవాలయానికి వెళ్ళాడు. వామన్ తన బంధువును ఇబ్బంది పెట్టకూడదని అతనితో పాటు గుడిలోకి వెళ్లి విగ్రహానికి నమస్కరించాడు. మరుసటి ఆదివారం మెహరాజాద్కి వెళ్ళినప్పుడు బాబా అతని ఆ విషయం అడిగారు.
అతడు నిజం అంగీకరించాడు. అంటే బాబా చెప్పినట్లుగా నడుచుకుంటున్నా ఒక్కొక్కసారి మనకు కూడా ఈ ఇబ్బంది కలుగుతుందండి. మా బంధువులు పిలిచారండి, అందుకని తిరుపతి వెళ్ళాం, మా బంధువులు పిలిచారండి అని అంటూ ఉంటాం. కానీ చాలా తెలివిగా దాని నుంచి మనం తప్పించుకునే వ్యవహారం కూడా ఉంటుందండి. అది ఆ టైంకి మనం వాడుకోవాలి. కానీ వామనికి కూడా తెలియలేదు. బంధువు పిలిచాడు కదా అని వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ బంధువు ఏమైనా అనేసుకుంటాడేమో అని చెప్పి ఈ తన మామూలు ప్రకారం ఆ విగ్రహానికి వంగి నమస్కరించేశాడు, అయిపోయింది. మొన్నాడు ఆదివారం మెహరాజాద్ వెళ్తే బాబా అడిగారు. అడిగితే అతను పాపం అబద్ధం ఆడకూడదు కదా, నిజం అంగీకరించాడు. బాబా దగ్గర ఒప్పుకున్నాడు. బాబా అతన్ని నీ బంధువుని తృప్తిపరచడానికి గుడిలోకి వెళ్ళి విగ్రహానికి మొక్కావు, అయితే నా ఆనందం గురించి నీకు ఆలోచనే లేదన్నమాట అని మందలించారు బాబా. బాబా అతని తన ముక్కును నేలపై రుద్దమని ఆజ్ఞాపించారు. ఆపై అతన్ని క్షమించారు. ఇది చాలా అంటే అతని సంస్కారాన్ని తీసేయడం ఒకటి, అతనిలో బలీయంగా ఉన్న ఈ ఆచారాలు, ఈ కర్మకాండాన్ని తొలగించడం బాబా ప్రయత్నం అండి. అందుకని బాబా మళ్ళీ ఇంకోసారి ఏం చేశారంటే, ఇలాంటిది ఎప్పుడు చెయ్యకు, ఇక్కడ నువ్వు ఆలోచించవలసింది ఏంటి, బంధువు సంతోషాన్నే కోరావు కానీ నీ ప్రియతముడి సంతోషాన్ని నువ్వు కోరలేదు. బాబా ఏం కోరారు, ఎప్పుడూ విగ్రహాలకి నమస్కరించకు, నేను దైవీ మానవుడిగా మానవ రూపధారియే కిందకి దిగి వచ్చాను కనుక నాకు తప్ప ఎవరికి నమస్కరించుకొని వామనికి చెప్పారు. కానీ ఇక్కడ వామన్ ఏం చేశాడు, కొన్నాళ్ళు పాటించగలిగాడు కానీ బంధువుల బలవంతం మీద గుళ్ళోకి వెళ్ళడం, అక్కడ విగ్రహానికి నమస్కరించడం, అంటే అక్కడ బంధువు సంతోషాన్నే చూశాడు తప్ప బాబా సంతోషాన్ని కోరలేదు. కాబట్టి బాబా మళ్ళీ జ్ఞాపకం చేసి అతనికి చిన్న పనిష్మెంట్ ఇచ్చి, అంటే ఈ నేలపై ముక్కుని నేలపై వంగి రాయించి మళ్ళీ ఆజ్ఞ ఇచ్చి అతన్ని క్షమించేశారట. ఇలా ఈ సంఘటన ద్వారా మనకు అవ్వవలసింది ఏంటంటే, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బాబా సంతోషాన్ని కోరిన వాళ్ళమైతే నేగ్గా తప్పించుకోవడం కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినా కూడా బాబాకే నమస్కరించాము అంటాము కానీ సాధ్యమైనంత వరకు ఆ మణిజ చెప్పినట్లు లాయర్ బుద్ధి ఉపయోగించాలి అంటారు చూడండి, అలా నేగ్గా తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయవచ్చు ప్రేమికులుగా ఉన్నప్పుడు. అంటే మనం ఇంకా బాబా ప్రేమికులుగా పూర్తిగా అయ్యామా లేదా అన్నది ఎవరి మటుకు వాళ్ళు జడ్జి చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో కథ కూడా చెప్తారండి, ఈ ఆచార వ్యవహారాలు అధిగమించడం గురించి ఇంకో కథ కూడా ఉంది. అది కూడా తెలిసాక మిగిలిన సంగతిలోకి వెళ్దాం. మనలో చాలా మంది కూడా చూసిన ప్రతి విగ్రహానికి మొక్కే అలవాటు ఉంటుంది అని రాస్తున్నారు. ఇది అవతార్ మెహర్లో వచ్చిన ఆర్టికల్ అండి, అదే మీకు ముందు నేను చదువుతున్నాను. మనలో చాలా మంది కూడా చూసిన ప్రతి విగ్రహానికి మొక్కే అలవాటు ఉంటుంది. బాబా మండలితో పాటు ఢిల్లీ, ఆగ్రా పర్యటనలో ఉన్న హత్రాస్ అనే గ్రామంలో అందరికంటే ముందు బాబా ఒక్కరే భోజనం చేసి చెట్టు కింద తన విశ్వ కార్యక్రమంలో మునిగి ఉన్నారు. అంటే విష్ణు మాస్టర్ విషయంలో జరిగిన ఒక అద్భుత సంఘటన. అంటే మండలిలోనూ జరిగింది, బాబా ప్రేమికుడి విషయంలో కూడా జరిగే ఈ రెండు కూడా ఈ అలవాటుగా వచ్చే పొరపాట్లు అనమాట. ఈ విష్ణు మాస్టర్ వంటి బాబాతో పాటు వెళ్ళాడు. ఆ రోజు అక్కడ హత్రాస్ అనే గ్రామంలో ముందు బాబా భోజనం చేసేసారు, తర్వాత మండలి వాళ్ళకి భోజనాలు పెడుతున్నట. బాబా ఏంటి భోజనం చేసేసి ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి తన విశ్వ కార్యక్రమంలో మునిగి ఉన్నారు. మండలి వారిని భోజనం చేయమని ఆదేశించారు బాబా. భోజనం చేస్తుండగా విష్ణు చొక్కా విప్పుకుని ఉండడం బాబా గమనించారు. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక బ్రాహ్మణులు అయితే కనుకండి చొక్కా విప్పేసి పంచితో కూర్చుని తింటారు వాళ్ళు, ఆ అలవాటు మాట. విష్ణు కూడా ఏం చేస్తున్నాడు, చొక్కా విప్పేసి భోజనం చేస్తున్నట. బాబా అన్నారు, చల్లగాలి వీస్తుండగా చొక్కా విప్పి భోజనం చేస్తున్నావెందుకు అడిగారు బాబా. విష్ణు అంటాడు, బాబా బ్రాహ్మణులు భోజనం చేసే సమయంలో చొక్కా విప్పాలన్నది ఆచారమని మీకు తెలుసు కదా అన్నాడు విష్ణు బాబాతో. ఆ సమాధానం బాబాకు అసంతృప్తిని కలిగించింది. బాబా అన్నారు, విష్ణు నీకు జలుబు లేదా దగ్గు పట్టుకుంటే నీ ఆచారాన్ని వెంటనే మర్చిపోతావు. నా సంతోషం కంటే నీ ఆచారమే ముఖ్యమని నీవు భావిస్తే నాతో ఉండి కూడా నీకు ఏమీ ప్రయోజనం ఉండదు అన్నారు బాబా విష్ణుతో. విష్ణు అంటాడు, నేను ఏ ఆచారాన్ని నమ్మను బాబా, కానీ అది ఒక అలవాటుగా మారిపోయింది అంతే. ఇది మీకు అసంతృప్తిని కలిగిస్తే నేను ఇప్పుడే మానేస్తాను అని చెప్పి విష్ణు వెంటనే చొక్కా వేసేసుకుని బాబా సంతోషాన్ని సంతోషపరిచేలా చేశాట. అంటే వెంటనే అతను బాబా సంతోషమే నీకు కావాలా, నేను కావాలా, ఆచారం కావాలా అంటే మండలి సభ్యుడండి అతను.
అందుకని అతను అదృష్ట భాగ్యశాలులు మండలి వాళ్ళందరూ కూడా. అతను అలవాటుగా చేశాడు, ఆచారంగా చేయలేదు. అదే చెప్తున్నాడు, బాబా నాకు అది ఆచారం కాదు, అలవాటు అయిపోయింది అలా చొక్కా విప్పుకుని తినడం. అది నీకు సంతోషం కలిగించదు అంటే నాకు సంతోషం కలిగించదని వెంటనే చొక్కా వేసేసుకోవడం, భోజనం చేయడం, బాబాని సంతోషపరచడం జరిగింది అంటూ రెండవ చేతితో చొక్కా వేసుకుంటుంటే తింటున్న చేతికున్న అన్నం అతని బట్టల మీద పడింది. చుట్టూ ఉన్న మండలి సభ్యులు ఇది చూసి గట్టిగా నవ్వారు. తరతరాలుగా వస్తున్న ఆచారానికి, పుట్టుక నుండి ఉన్న అలవాటుకు ఈ రోజుతో సరి అంటూ విష్ణు కూడా అందరితో పాటు నవ్వాడు. అంటే అతనికి అవగతం అయిపోయింది, భగవంతుడు తప్ప ఏది ముఖ్యం కాదు, ఆయన సంతోషం తప్ప ఏది శాశ్వతం కాదు, ఏది సత్యం కాదు నా అవగతం అయిపోయి ఆ ఎంగిలి చేత్తోనే చొక్కా వేసేసుకున్నాయండి. దానివల్ల అన్నమంతా చొక్కా మీద పడ్డం, మండలి వాళ్ళందరూ నవ్వడం. విష్ణు కూడా వాళ్ళతో పాటు నవ్వుతూ అంటట, ఈ ఆచారానికి పుట్టుకతో వచ్చిన అలవాటికి కూడా నేను గుడ్ బై చెప్పేశాను ఇప్పటి నుంచి అని చెప్పి విష్ణు కూడా నవ్వేట. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా మనకు అలవాట్లు అని మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం కొన్ని. అంటే ఇలా విగ్రహాలు చూడగానే దండం పెట్టడం, ఎవరైనా సాధువులు గాని ఒక సత్పురుషులండి ఈయన మహానుభావుడు అంటే కాళ్ళకి నమస్కారాలు పెట్టడం, ఇవన్నీ మనం చేసేస్తూ ఉంటాం. ఈ అలవాట్ల గురించే బాబా పలు సందర్భాలలో ఒక సందేశం ఇచ్చారండి. అది చదివేసి నేను ముగిస్తాను. అది ఎప్పుడంటే 1933లో బాబా యూరోప్ టూర్ వెళ్తున్నప్పుడు నౌకలో తనను కలిసిన అక్బర్ హైదరీతో బాబా ఇలా అంటారు. ఏమంటారంటే, మనసులో అంతులేని కోరికలు, మనస్సు అంటేనే అంతులేని కోరికల నిలయం, అది అదే పనిగా ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది, అదే దాని స్వభావం అంటున్నారు బాబా. ఆ కోరికలే అలవాట్లుగా మారుతాయిటండి. అంటే ఒక అలవాటుగా మారుతోంది అంటే అది ఒక కోరిక నుంచి పుట్టింది. ఆ కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? మనసు నుంచి పుడుతుంది. బాబా ఎంత చక్కగా చెప్పారో. అందుకే మనోనాశ్ అన్నారు బాబా. మనసు నశిస్తే గాని ఏవీ నశించవు అని. కాబట్టి ఇక్కడ బాబా కూడా 1933లోనే చెప్పేస్తున్నారు బాబా. ఏమని? మనస్సు అనేది అంతులేని కోరికల నిలయం, అది అదే పనిగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతున్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమని బాబాయే చెప్పారు. అది దాని స్వభావం. ఆ కోరికలే అలవాట్లుగా మారతాయి. ఆ అలవాట్ల బారి నుండి వ్యక్తి తనను తాను రక్షించుకోవడం ఎంతో అసాధ్యం. వాటి నుండి బయటపడినట్లయితే ఆ వ్యక్తి ఈ మాయా ప్రపంచం నుండి రక్షింపబడతాడు. కోరికలను వదిలిపెట్టిన వారు భగవంతుని పొందగలరు. అయితే ఆ కోరికలు ఆధ్యాత్మిక మార్గంలో సాధకుణ్ణి ముప్పు తిప్పలు పెడతాయి. ఒక మంచి ఆత్మను కూడా అది వినాశనానికి గురి చేస్తాయి. అంటే ఎంత హానికరము కోరికలు, అలవాట్లు, మనస్సు ఇవన్నీ కూడా ఎంత హానికరమో బాబా చెప్తున్నారు. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ కోరికలే అలవాట్లుగా మారి ఈ అలవాట్లు ఏమవుతాయి? నువ్వు సాధకుడుగా అయినా కూడా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనకి ఒక కథ కూడా ఉంది. ఒక గురువు గారు పూజ చేస్తుంటే ఒక పిల్లి వచ్చి తిరిగితే ఆ పిల్లిని తాడేసి కట్టేయమంటారు. ఆ తర్వాత గురువు గారు వెళ్ళిపోయాక శిష్యుడు కూడా పూజ మొదలెట్టినప్పుడల్లా ఒక పిల్లిని తీసుకొచ్చి కడుతూ ఉంటారు. ఆ పిల్లిని కట్టమని దానికి పాలు, ఆ పాలు కావాలంటే ఆవు కావాలి, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు అతను. ఆఖరికి గురువు గారే గుర్తుపట్టలేనంత స్థాయికి ఎదిగిపోతాడు. అప్పుడు ఆ గురువు గారితో చెప్తాడు, నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు గురువు గారు చెప్తారు, నువ్వు పిల్లి నుంచి మొదలెట్టడం వల్ల వచ్చింది, అసలు పిల్లే లేకపోతే ఈ కథే ఉండదు, ఈ సంస్కారాల భారమే ఉండదు నీకు అంటారు. కాబట్టి అసలేంది పట్టు మనం వదిలేసుకుంటున్నామండి. అసలు బాబా ఏం చెప్పారు, బాబా ఏం చెప్తున్నారు, ప్రార్థనల్లో ఏం చెప్తున్నారు, సందేశాల్లో ఏం చెప్తున్నారు, ప్రభు చరిత్రలో ప్రభు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మనం పట్టుకోవాలి. ఆ పట్టు కనుక పట్టుకుంటే కనుక బాబాని నిత్య సహచరుడిగా చేసుకోవాలంటే మనలో ఏ మార్పు రావాలి అన్నది మనకి అవగతం కావాలి. ఇక్కడ అన్ని అలవాట్లు దేని వల్ల కారణము అని బాబా చెప్తున్నారు అంటే కోరికల వలన. ఈ కోరికలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయంటే మనస్సు వలన అని చెప్తున్నారు. కాబట్టి ఏ విషయమైనా అలవాటుగా మారితే దాని తాజాదనాన్ని, నిజాయితీని, ఉత్సాహాన్ని కోల్పోతుంది అంటున్నారు బాబా. అంటే ఒక అలవాటుగా చేసిన కొన్నాళ్ళకి మనకి బోర్ కొట్టేస్తుందండి. సుఖమైనా సరే, దుఃఖమైనా సరే కంటిన్యూస్ గా ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి మనం ప్రతిసారి చెప్పుకున్నదే, ఒక భక్తుడు భగవంతుని అడుగుతాడు,
ఎందుకు ఈ కష్టాలు సుఖాలు, ఎప్పుడు సుఖాలైనా ఉండొచ్చు, ఎప్పుడైనా దుఃఖాలైనా ఉండొచ్చు, ఎందుకు ఇలా రాసావంటే నీ ఈసీజీని చూపించుకున్నావా అని అడుగుతాడు. ఈసీజీ రిపోర్ట్ ఎలా ఉంటుందండి? అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ గా ఉంటేనే జీవితం నువ్వు బతికున్నట్టు గుర్తు, స్ట్రైట్ లైన్ అయితే నువ్వు మరణించినట్టు గుర్తు అంటాడు భగవంతుడు. అలాగా మన జీవితంలో ఏదైనా సరే ఒక అలవాటుగా ఏదైనా మారిందంటే ఫస్ట్ లో బాగుంటుంది, కానీ తర్వాత ఏమవుతుందంటే దాని మీద బోరు కొట్టేస్తుంది, ఉత్సాహం పోతుంది అంటున్నారు. పశ్చాత్తాపం కూడా అటువంటిది అంటున్నారు బాబా. ఎంత అద్భుతమైన విషయం అంటే, మీరు రోజు బలహీనతకు లోనవుతో ఆ బలహీనతకు లోనైపోయినందుకు ప్రతిరోజు పశ్చాత్తాపడుతూ ఉంటే చివరికి పశ్చాత్తాపడుతున్నది నీవు కాదని నీకున్న బలహీనతే పశ్చాత్తాపడుతున్నట్లు గ్రహిస్తావు అంటున్నారు. చూడండి బాబా. అంటే తప్పు చేసేస్తున్నాను సారీ, తప్పు చేసేస్తున్నాను సారీ అంటే మనం పశ్చాత్తాపరాధనలు చేసేస్తున్నాం. బాబా ఏమంటున్నారు? అప్పుడు నువ్వు తప్పుకి పశ్చాత్తాపడినట్టు కాదు, నువ్వు ఆ తప్పుకు అలవాటు పడ్డావు కదా, ఆ బలహీనతే పశ్చాత్తాపడుతోంది తప్ప నువ్వు పశ్చాత్తాపడలేదు. నిజమైన పశ్చాత్తాపం నువ్వు పడటం కూడడానికి కారణం ఈ అలవాటు అంటున్నారు. అంటే ప్రతిదీ అలవాటు, ఒక అలవాటు కింద చేసేస్తే అది వ్యసనం అయిపోయి మార్గానికే ముప్పు తిప్పులు తెచ్చే కారణం అవుతుంది అని చెప్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలో. కాబట్టి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి అంటే ప్రేమ ఒక్కటే ఎప్పుడు తాజాగా ఫ్రెష్ గా ఉండేది అని చెప్తున్నారు. అంటే ప్రేమ అన్నది పుడితే అండి ప్రతిదీ కప్పబడిపోతుందండి. అందుకే బాబా ప్రతిసారి కూడా నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అన్న ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు కూడా 3 సార్లు రెట్టించి నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని 3 సార్లు బాబా చెప్పిన ప్రేమ ఎప్పుడు తాజాగా ఫ్రెష్ గా ఉంటుంది కనుక ప్రేమ ఒక్కటే ప్రతిదీ కూడా జయించగలిగేది. ప్రేమ ద్వారా భగవంతుడంతటి వాడి అవగలవు అని కూడా బాబా చెప్పిన సందేశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పొరపాట్లు చేసేస్తాం, గబుక్కున మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి, కానీ సారీ చెప్పేసి మళ్ళీ ఆ పొరపాటు మళ్ళీ చేస్తూ ఉంటాం. అసలు ప్రార్థన ఎందుకు ఇచ్చారు అంటే నువ్వు నమ్ముకున్న భగవంతుడు ఎంత శక్తివంతుడు అని తెలియజేయడం కోసం. పశ్చాత్తాప ప్రార్థన ఎందుకు చేశారంటే తప్పుని తప్పుగా గుర్తించి మళ్ళీ చెయ్యకుండా ఉండడమే పశ్చాత్తాప ప్రార్థన అండి. అంతేగాని తప్పు చేసేసి పశ్చాత్తాప ప్రార్థన చేసేసి తప్పు చేసేసి సారీ చెప్పేస్తే ఆ తప్పు కాదు, అది ఏమవుతుందంటే అది అలవాటు అయిపోతుంది అంటున్నారు బాబా. కాబట్టి ఏదైనా నువ్వు చెయ్యాలి అనుకుంటే నీ బలహీనతలు అప్పగించాలన్నా, బాబా కొంగుని 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలన్నా, ఈ అలవాట్లు మార్చుకోవాలన్నా, పొరపాట్లు జరగకూడదనుకున్నా, బాబాయే నిత్య సహచరుని చేసుకోవాలన్నా ఇవన్నిటికీ మూలాధారం ప్రేమే అంటున్నారు బాబా. కాబట్టి ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చునని బాబా చెప్తున్నారు. అందుకే మై విష్ ఎందుకు ముందు చెప్పానంటే అది బాబా ఆర్డర్ అండి. ఏదైనా కూడా ఒక విధేయత చూపించాలి అంటే ఒక సందేశాన్నో ఒక బాబా చెప్పిన విషయాన్నో మనం లైఫ్ లో ఒక్కటైనా ఆచరించగలగడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా మన వల్ల కాదు అనకూడదు. ఎందుకంటే ప్రేమికులోని హోదా బాబా మనకి ఇచ్చారు కనుక ఏదో ఒక ప్రయత్నం, పరోక్ష ఎందో లేకపోతే స్వార్థం వదిలేయడమో లేకపోతే కటువుగా మాట్లాడడం మానేయడమో ఏదో ఒకటి తీసుకుని దాన్ని బేస్ అయ్యి బాబాని ప్రేమించడానికి దగ్గర అవడానికి అవకాశం ఉంటుందని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఇవాళ చాలా అద్భుతమైన విషయం. బాబా ప్రేమ ద్వారా ఏదైనా చేయవచ్చు అన్న దానిలో ఈ బలహీనతల్ని జయించవచ్చు, అలవాట్లను కూడా మార్చుకోవచ్చు అన్న విషయం మనకి అవగతమైంది ప్రభు యొక్క అద్భుత విషయంతో. కాబట్టి ఇలాగా భగవంతుడి గురించి అంటే మనం బాబా కూడా అంటారు కదా, నేను ఈ దండలు వేసుకుందికి హారతులు ఇప్పించుకుందికి దీనికోసం రాలేదు, నా ప్రేమ మీకు అందియడానికి, మీ ప్రేమను అందిపుచ్చుకోవడానికి నేను వచ్చాను అంటారు. ప్రతిసారి నేను వచ్చేది అదే అంటారు. కాబట్టి బాబాని ప్రేమించడం, సదా ఆయన్ని స్మరించడం ఇదే అలవాటు అవ్వాలండి మనకి. ఇది ఒక్కటే అలవాటుగా మారిపోవాలి తప్ప ఇంకేది కూడా మన దరికి రాకూడదు. అదే బహు గొప్ప అలవాటు. దానికే మనమందరం కూడా అలవాటు పడదాం. ఆల్రెడీ ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా కొన్ని గంటలు అలవాటు పడిపోయాం. అంటే ఒక్క స్కైప్ లో జాయిన్ అవ్వకపోతే మనకి చాలా ఏదో ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ అయిపోయిన సెల్ ఫోన్ లో తయారైపోతున్నాం. ఒక్క స్కైప్ లో జాయిన్ అయ్యి బాబా విషయాలు తెలుసుకోలేకపోతే ఆ రోజు చాలా డల్ గా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే బాబాకి అలవాటు పడ్డాం కనుక. ఈ అలవాటును పొడిగించుకుంటూ మన జీవితాంతం వరకు కూడా సదా ప్రభువుని ప్రేమిస్తూ సదా నామస్మరణ చేస్తూ ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ గొప్ప అలవాటుని అలవాటు చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనకేశ్వర సందేశం అని చెప్పి
అలవాటు చేసిన ఆచార వ్యవహారాలు అర్ధరహితం అని చెప్పారు. అదేవిధంగా ఆయన ప్రేమించడానికి మనం ఆయన ప్రేమిస్తున్నామా, ఆయన మన ప్రేమిస్తున్నామా అంటే బాబానే మన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం. మనం ప్రేమించాలన్నా కూడా ఆయన అసలు మనకు ఉండాలి అని చెప్పారు. అలాగే రిచ్ గారు బాబా దగ్గర ఏం పోగొట్టుకున్నావు అని ఎవరు అడిగితే అదే విషయం బాబాతో ప్రస్తావిస్తే ఆ ప్రశ్నే తప్పు, ఏం పోగొట్టుకున్నావు కాదు, ఏం పొందావు కాదు, ఏం పోగొట్టుకున్నావు అని చెప్పి అడగాలి అని చెప్పి బాబా దాన్ని సవరించి చెప్పడం. అలాగే ద్రౌపది కృష్ణుని నీతోటే నేను ఉండాలి అంటే నా మురళిలాగే నువ్వు ఉండు అంటే నీ మురళి ఏముంది, దాంట్లో ఏమీ లేదు అంటే మురళి అన్నా కూడా దాంట్లో మొత్తం అంతా ఖాళీ గొట్టమే ఉంటుంది, ఏమీ లేదు, బొరిలో గొట్టం ఉంటుంది, దాంట్లో ఏముందంటే అలాగే నీ బలహీనతలు అన్నీ కూడా విడిచిపెట్టేసి నువ్వు కేవలం నిమిత్త మాత్రంగానే నాతోటి ఉండగలిగితే అది నిజంగా నువ్వు నాతోటే ఉంటావు అని చెప్పి మురళిలాగే నాతో ఉంటావు అని చెప్పి దాంతో పోల్చి చెప్పడం. బాబా సందేశం మై విష్ మనందరికీ తెలిసినదే. దాంట్లో ఏ ఒక్కటి ఆచరించినా కూడా మిగతా వాటికి అది దారి తీస్తుంది, మిగతా కూడా ఆచరించగలుగుతాం. మై విష్ చాలా ప్రభావవంతమైంది కాబట్టి దాన్ని వదలకూడదు అని చెప్తూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసే సమయం ప్రమేయం లేదని చెప్పారు. ఆ స్వభావం మనకు ఉండేటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావ సిద్ధంగా ఒక అలవాటుగా ఒక డిసిప్లిన్ కోసమే ప్రార్థన చేయాలి తప్ప, డిసిప్లిన్ కోసం టైం ఫాలో అవ్వాలి తప్ప మామూలుగా అయితే ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు అనే విషయం ఒకటి. తర్వాత 2 ఉదాహరణలు చెప్పారు. వామన్ విష్ణు మాస్టర్ గారు. వామంది ముఖ్యంగా ఆయన ఎక్కడే గుడి కనిపించినా సరే ప్రతి గుడికి దండం పెట్టడం ఒక అలవాటుగా అయిపోయింది. అది బాబా అలవాటును మాన్పించారు. ఎందుకంటే మానవ రూపంలో నీ ముందుంటే నువ్వు ఏ గుళ్ళకి దండం పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పడం. దాని అతను మానవుడు ప్రయత్నించినా కూడా వాళ్ళ ఫ్రెండ్ ఏదో గుడికి రమ్మంటే వెళ్ళడం, అక్కడ మళ్ళీ దండం పెట్టడం జరిగితే ఆ విషయాన్ని కూడా మళ్ళీ బాబా సవరించి అతను ముక్కు నేలకు రాయించి ఆ సంస్కారం కూడా తీసేశారు. అంటే బాబా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్గా ఉండేటట్టు చేశారు. వాళ్ళందరూ కూడా పవిత్రమైన హృదయాలు అవన్నీ కూడా. అలాగే విష్ణు మాస్టర్ కూడా భోజనం చేసే ముందు వాళ్ళ అలవాటు ప్రకారం చొక్కా తీసేస్తే అలా అక్కర్లేదు అని చెప్పి బాబాని చెప్పారు. దాని ప్రకారం కూడా మళ్ళీ అతను వెంటనే చొక్కా వేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలుగా కనిపించవచ్చు. కానీ మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్లు మనం కూడా మానుకోలేకపోతాం. కానీ ఈ అలవాటుగా చేస్తున్నాం, అలవాటుగా చేయట్లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే కేవలం ఆయన ప్రేమించడం ఆఖరి విషయం ఏం చెప్పారంటే ప్రేమ ఒక్కటే ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నావా లేదా అనేది ముఖ్యంగా మనం గ్రహించుకోవాలి. ఆయన నిజంగా ప్రేమించగలిగితే ఎలా ప్రేమించాలో అందరిలోనూ ఆయన చూసుకోవడం, శత్రువులను కూడా ఆయన చూసుకుని ఆ శత్రువును కూడా ప్రేమించేటువంటి స్థాయికి ప్రేమ కూడా ఎదగడం. అప్పుడు అవన్నీ ఇమ్మీడియట్ అయిపోతాయి. అలవాట్లన్నీ కూడా అవి వాటింతా అవే మానుకోక్కర్లేదు. ఆయన ప్రేమ ఒక్కటే మనకి ఆధారం కాబట్టి, ఆ ప్రేమే ముఖ్యం కాబట్టి ఆ ప్రేమను మాత్రం మనం వదలకూడదు. ఆ ప్రేమను మనం అలవాటు చేసుకోవాలి. ఆయన ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు అన్ని అలవాట్లు కూడా సవ్యంగానే ఉంటాయి. అవతార్ మెహర్ బాబాకి మంచి విషయాలు చెప్పారు రజని గారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనకు వెళ్దాం. ఇందాక నేను పుష్పలత గారు ఒక పాట పాడాలి, తర్వాత అప్పారావు గారు, శర్మ గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. తెలిసిందిలే
మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే 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 మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది ప్రేమించరా ఆ మెహర్ బాబాను ప్రేమించరా ఆ మెహర్ బాబాను ప్రేమించి సేవించి తరించరా తరించరా తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే కలికావతారుండు ప్రభు మెహరుడు కలిశమ్ములను బాపు పరమేశుడు కలికావతారుండు ప్రభు మెహరుడు కలిశమ్ములను బాపు పరమేశుడు సాకారుడు నిరాకారుడు సాకారుడు నిరాకారుడు లోకాల నీలేటి లోకేశుడు లోకేశుడు తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే దివి నుండి దివ్యావతారుండు మెహరీషుడు దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు సర్వాధికారముల సర్వేశుడు సర్వేశుడు తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंडी अवतार मेहर बाबा की जय చిన్న పాటలు పాడితే మిగతా వాళ్ళు పాడనా నీ పాటను అనురాగమే నారాగమై అనురాగమే నారాగమై పాడనా నీ పాటను పలకనా నీ నామము వలపు నిండిన తలపులతో పలకనా నీ నామము వలపు నిండిన తలపుతో చూడనా నీ మోమును కనుల నిండిన ఆశులతో చూడనా నీ మోమును కనుల నిండిన ఆశులతో చూడనా చూడనా పాడనా నీ పాటను అనురాగమే నారాగమై చేరనా నీ పదములను నే నీవే నిండిన మనసుతో చేరనా నీ పదములను నీవే నిండిన మనసుతో చేయనా నీ సేవలను నే జన్మ ధన్యత గాంచగా చేయనా నీ సేవలను నే జన్మ ధన్యత కాంచగా చేయనా చేయనా పాడనా నీ పాటను అనురాగమే నారాగమై పాడనా నీ పాటను ఉంచనా నీ పదములపై
సంస్కారపు బరువునంత ఉంచనా నీ పాదములపై, సంస్కారపు బరువునంత కోరనా ఒక కోరికను, నే కోరనా ఒక కోరికను, నీవు దక్క అన్యము వలదని. కోరనా ఒక కోరికను, నీవు దక్క అన్యము వలదని. కోరనా కోరనా పాడనా నీ పాటను, అనురాగమే నారాగమై. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి పనేశ్వర్. జై బాబా. జై బాబా అండి. శర్మ గారు ఒక పాట పాడతారు, తర్వాత విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. ఈ రోజు ప్రార్థన ఉమ్మగారు చేస్తారు, హారతి అరుణ రవీంద్ర గారు చేస్తారు. జై బాబా శర్మ గారు. जय मेहर बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా, నీ పద సేవయే భాగ్యమయా పూనా నగరిలో వెలసిన పాదము, పుడమిది నలు దశలా చెలగిన పాదము, పుణ్య నదులను సాకిన పాదము, పునరుద్ధావము సల్పిన పాదము, నీ పద సేవయే భాగ్యమయా మెహరాబాదున మసిలిన పాదము, దైవ సన్నిధిని చూపిన పాదము, ప్రేమ సిరులను పంచిన పాదము, దివ్య ప్రసాదము వసగిన పాదము, నీ పద సేవయే భాగ్యమయా బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము, బ్రహ్మానుభవమును వసగడి పాదము, సురముని గణములు కడిగిన పాదము, సర్వమంగళము నీ పదయుగళము, నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా, నీ పద సేవయే భాగ్యమయా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అని పండుగేస్తున్నారు అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా శర్మ గారు, థ్యాంక్ యూ. చిన్న పాట పాడారు, చాలా సంతోషం. విజయలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత కొంచెం వెంకటేశ్వర గారు కూడా ఛాన్స్ ఉంటుంది. కొంచెం వెంకటేశ్వర సిద్ధంగా ఉండాలి. ఆవిడ పేరు ఏదో ఉంది, మర్చిపోయాను, సారీ. ఎవరంటే వాళ్ళు కొంచెం వెంకటేశ్వర గారి తరఫున ఒక పాట. విజయలక్ష్మి గారు పాడండి, చిన్న పాట. జై బాబా అండి. ఓకే. अवतार मेहर बाबा की जय। 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 देवाधिदेवा देवाधिदेवा ओ दिव्य तेजा, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, దివ్య ప్రేమను నలు దిశల వెలజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర, నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితం ఎంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా,
మా మెహరు బాబా పూర్వ జన్మాలని దివ్య సంబంధమే నేడు నినుగాంచి సేవించుటను బంధమే మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితం ఎంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ జగదోద్ధార సర్వేశ శ్రీ మేరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితం ఎంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై. పనిగేశ్వరరావు థ్యాంక్స్ అండి. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి. వెంటనే మ్యూట్ అయిపోవచ్చు. నేను ఆఖరి చరణం పడుతుంటేనే మ్యూట్ అయిపోవచ్చు. 3 సార్లు జై బాబా చెప్పక్కర్లేదు, ఒకసారి జై బాబా చెప్తే చాలు. టైం మనకి సేవ్ అవ్వడం ఇంపార్టెంట్. నేను మధ్యలో పాటికి కామెంట్ చేయొచ్చు, ప్రతి పాటికి కూడా చేయొచ్చు, కానీ నేను చేయడం మానేశాను. ఎందుకంటే మీకు ఎక్కువ అవకాశం తోటి ఏ పాటికి కూడా మీరు ఆ సమయాన్ని చేయకుండా మిగతా వాళ్ళకి సహకరించండి. జై బాబా గారు. నేను ముందే చెబుతున్నాను కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉండాలి అన్మ్యూట్ అయిపోవడానికి. కొంచెం వెంకటేష్ గారు పాడుతున్నారా? అన్మ్యూట్ అవుతారా? అయితే ఇంకొకరికి ఇచ్చేస్తాను. సచివాణి గారు, ఏవో సచివాణి గారు మండవల్లి, మీరు పాడచ్చు, పాడండి. జై బాబా పాడండి వెంటనే. जय बाबा अवतार मेहर बाबा की जय. कनरा मेहर बाबा దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల మేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచె నిలలో కానర మోయనరుదెంచె నిలలో కానర నమ్మి భజించి ఆతని చేర నమ్మి భజించనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవమరుదించే ఆతని చేరరా దైవమరుదించే ఆతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు పాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు పాపే వైద్యుడు
భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి అతని చేరర నమ్మి భజించి అతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు అమ్మగారు జై ప్రార్థన బాబా చేయండి. అవతార్ కరుణాకర్ గారు హారతి సిద్ధంగా ఉండాలి. O Parvatiga, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with a divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Esdan, Ahur, Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Isdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Thank you, Baba. Jai Baba. జై బాబా అండి. కొంచెం వెంకటేష్ గారు 2 నిమిషాలు నామం చెప్తారా? ఇందాక పాటకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను, మీరు అన్మ్యూట్ అవ్వలేదు. నామం చెప్పగలుగుతారా 2 నిమిషాలు అన్మ్యూట్ అయ్యి? జై బాబా. ఓకే, 21 మంది జాయిన్ అయ్యారండి. 19 మందికి అవకాశం ఇచ్చాను. ఒక శేషరత్నం గారు వెళ్ళిపోయారు. అలాగే
ఎవరండి శేషారత్నం. వచ్చారా? ఉన్నా. మళ్ళీ వచ్చారా ఇప్పుడు? ఓకే, మీరు నామం చెప్పండి 2 నిమిషాలు. సరే. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ 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 అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, అవకాశం ఇచ్చారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. అవకాశం బాబానే ఇచ్చారు, నేను ఊరికే అకామిడేట్ చేయడమే. 21 మంది వచ్చారు, 19 మందికి అవకాశం దొరికింది. యాక్చువల్ చెప్పాలంటే 30 నిమిషాలు పాటలకి, 10 నిమిషాల తర్వాత అంటే 40 నిమిషాలే పాటలకి. 40 నిమిషాల్లో నా విశ్లేషణ 19 మందికి పాటలు ఇవ్వగలిగాను. జై బాబా. 30 నిమిషాలు రాజేంద్ర గారు మాట్లాడారు. జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు హారతి పాడతారు. కొద్ది నిమిషాలు మనందరం కూడా హృదయాంతరాల నుంచి బాబాను తలుచుకుంటూ మౌనం ఉందామండి. తర్వాత అరుణ రవీంద్ర గారు హారతి పాడతారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की जय. మౌనం ఉన్నాక పాడండి, కొద్ది క్షణాలు మౌనం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై పాడండి అరుణ రవీంద్ర గారు. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభు మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమింతు మమ్ము కరుణించవయ్యా. ప్రియతమా
మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే హృది వెలిగించు నీ దివ్య రూపమే హృది తిలకింతు నీ దివ్య పదములే ఆరాధింతు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. మన దివ్య ప్రేమతో మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్నాం. ఈరోజు పాడిన పాటలన్నీ రచనలన్నీ కూడా బాబా పరంగానే ఉంటాయి కాబట్టి పాటలన్నీ కూడా ఎలాగ బాగానే ఉంటాయి, వాటికి ప్రశ్న లేదు. ఎవరి ట్యూన్లో వాళ్ళు పాడారు, బాబా మీద దృష్టి పెట్టుకుని పాడడమే ఇంపార్టెంట్ కాబట్టి పాటలన్నీ కూడా విజయవంతంగా అయ్యాయి. అలాగే రజని గారి ప్రసంగం ముఖ్యంగా 1 పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి భగవంతుడి మీదే, బాబా మీదే. మనం ఎందుకంటే ఆయన ప్రేమించడం ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ప్రేమ మీదే దృష్టి పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని అది పాయింట్అవుట్ చేసి చెప్పారు. ప్రసంగం కూడా ఈరోజు బాగా అన్ని విధాలా కూడా ఈ కార్యక్రమం విజయవంతమైంది. జై బాబా అండి. అందరికీ కూడా సహకరించిన మీ ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై బాబాలతో ఈ కార్యక్రమం అందరితో ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై అందరికీ బాబా అండి. జై. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై.